జాగించిన ఈడ జాగించిన అన్ని రాజ్యాలు చేసినా కానీ ఆ యొక్క టెంపుల్ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్మాణం కంప్లీట్ చేయాలా. దానికోసం నేను సాయశక్తులకు కృషి చేస్తా. ప్రభుత్వం ఉన్నా లేకుండా మీతోనే ఉంటా. మీకు కావాల్సిన నిధులు ఇచ్చిన నిధులు కూడా ఉన్నాయి, ఆ నిర్మాణం చేసుకోవాలా. ఇదే విధంగా ఇంత గ్రాండ్ గా ఎట్లయితే ప్రోగ్రామ్ జరిగిందో ఇలా టెంపుల్ మీద మొత్తం దేశంలోని సాహసార్థులందరినీ పిలిచి సిద్ధులగుట్ట పైన ఓడేసి రెడీ పెట్టిన కుల పెద్దలు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు ఆల్రెడీ 35 లక్షల రూపాయలు మేము ఇచ్చిన చెల్లెమ్మ మా కౌన్సిలర్ ఎప్పుడు వచ్చిన పెద్ద మనుషు కావచ్చు, పైసలు లేవని అనుకోకూడదు. ప్రభుత్వం లేకున్నా సహసార్జనలకు క్షత్రియులకు మన యొక్క కులానికి నేను నిధులు మంజూరు చేస్తాం. మన ఎంపీలు ఉన్నారు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీల నిధులు కూడా ఉంటాయి, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్సీల నిధులు కూడా ఉంటాయి. మీరు ఆ యొక్క నిర్మాణం కావాలని కోరుకుంటున్నా. నేను ఓడిపోయినప్పటి మధ్య మధ్యలో ఓడతాం, గెలుస్తాం. రాజకీయాలు అనేది గెలిస్తే రాజకీయం, ఓడితే రాజకీయం కాదు. ఇలా సాహసార్థం సాక్షి చెబుతున్నా. నేను బతుకున్నంత కాలం 6 ప్రజల కోసం సేవ చేస్తా. మీ ప్రజల మధ్యనే ఉంటా, క్షత్రియుల మధ్యనే ఉంటా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఓగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ గెలుచుకుంటా, మీ అభిమానం పొందుతా, మీతోనే ఉంటా. మీ మంచి చెడులకున్నా, మీ దావకాలలో ఉన్నా, మీ అందరికీ తెలుసు ఒక పవిత్రమైన యజ్ఞం ఇక్కడ కాలుస్తా ఉన్నారు. మన బ్రాహ్మణులకు, మా అదేవిధంగా గురువులకు, మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు వారు మదన్ మోహన్ గారు, వీరంతా వేదికపోయినటువంటి వీళ్ళందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. మన కుల సంఘం సభ్యులంతా సిద్ధులగుట్ట పక్కకు వచ్చి మేమంతా జీవనం లేకుండా ఉంటామని చర్చలు చేసినప్పటికీ నా కుటుంబ సభ్యులే నా కోట్లు వచ్చినాయి. మీలాంటి వారందరూ వచ్చినాయి. నేను ఎక్కడ బాధపడతలేను. కాబట్టి అవకాశం ఇచ్చిన కింద పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిషత్ వాళ్ళకి, సర్వ సమాజ్ వాళ్ళకి, అది క్షత్రియ సమాజ్ అధ్యక్షులకు,